నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ ఆదేశం ప్రకారం పెదపుడి మండలంలో పెదపుడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పెదపుడి లేఅవుట్కి సంబంధించిన ఇండ్ల నిర్మాణదారులు మరియు అందులోనే ఉన్న దోమడ గ్రామ గృహ నిర్మాణదారులతో ఎంపీడీఓ కొవ్వూరి నరేందర్ రెడ్డి, తహసీల్దార్ సీతాపతిరావు, డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి, వెలుగు ఏపీఎం శ్రీమతి అరుణ, పంచాయతీ కార్యదర్శి శ్రీమతి ఉషారాణి, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావులు కలిసి ఈ నెల టార్గెట్ 56 మంది ఇండ్ల నిర్మాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఇండ్ల నిర్మాణం కొనసాగించాలని, అందులకు అవసరమైన ఏర్పాట్లు గృహ నిర్మాణ శాఖచే మరియు వెలుగు, డ్వాక్రా గ్రూపు నుండి, శ్రీనిధి నుండి ఇండ్ల నిర్మాణమునకు అవసరమైన అమౌంట్ సమకూర్చగలమని, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ నుండి 90 రోజులు పని దినముల వేతనం ఇస్తామని, వచ్చే నెలలోపు ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే వచ్చే నెలలో 1,00,000 గృహాలకు గృహప్రవేశాలు చేయబడునని, అందులో భాగముగా పెదపుడిలే లేఅవుట్లో ఉన్న 56 గృహాలు పూర్తి కావాలని చెప్పారు. డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ ఎండకు వానకు తడవకుండా ఉండడానికి ఒక గృహముంటే అది జీవన భద్రతకు ఒక మానసికమైన భద్రత ఉంటుందని, కాబట్టి అందరూ కూడా ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేసుకోవాలని, అందులకు అవసరమైన బ్యాంకు రుణాలు, శ్రీనిధి రుణాలు ప్రభుత్వం నుంచి రావలసిన అమౌంట్లు సర్దుబాట్లు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సత్యనారాయణ, ఎన్ఆర్ఈజీఎస్ వారు, ఎంఈఓ సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సంగడాల వెంకటలక్ష్మి, సప్ప పావని, శారదా నాగవేణి, శీల మాధవి శ్యామ్, వట్టూరు పార్వతి. మీకు అర్థమైన పెన్షన్ అమౌంట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఆల్రెడీ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడిపోయింది. ఆ అకౌంట్ దేని పర్పస్ ఇచ్చారు? మీకు ఏదైతే ఇన్కంప్లీట్గా ఇల్లు ఉన్నాయో ఆ నిర్మాణం పూర్తి చేయమని ఇచ్చారు. ఇంకా మీకు ఇంకా అందులో ఎవరికైనా శాంక్షన్ కాలేదంటే ఇల్లుండి ఇలాగా ఇల్లు కంప్లీట్ లోన్ కాక ఇంకా అవసరమైన వాళ్ళు ఇప్పుడు చెప్తే నోట్ చేసుకుని వాళ్ళు కూడా ఆర్థిక సహాయం తగ్గించేదాకా మేము చర్య తీసుకుంటాం. ఇల్లు అయితే కంప్లీట్ చేయాలి. ఇది జూన్ 6వ తారీఖున కంప్లీట్ చేయాలి. ఇది మన